భలేవరే మీరు. కళాకారులు రాంబాబు గారు నన్ను అభినందిస్తూ 50 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సిద్ధి వినాయకుడు సర్వదా రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అందమైన దాని పాట మళ్ళీ పాడమన్నారు వారు, తప్పనిసరిగా పాడతామండి. అలాగే కళాభిమానులు, కళా పోషకులు ఏపుగంటి విఘ్నేశ్వరుడు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ సిద్ధి వినాయక స్వామి షిరిడి సాయినాథుడు ఎల్లవేళలా వెన్నంటి ఉండి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సదా కాచి కాపాడాలని, ఈ ఉత్సవాలను ఇంకా ఘనంగా చేసే శక్తిని, యుక్తిని, ధనాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. చెప్పేస్తానా? రంగనాయక్ కానుగోడు బలాదూర్ చిత్ర కాదు 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 చిత్ర కానుగోడు బలాదూర్ రంగనాయకి. మరి వాళ్ళ ఇంటికి 7-8 సార్లు మీరు ఎందుకు వెళ్ళారు? గడ్డి బుద్ధి తిని ఏమండి అడవుల్లో ఏదో చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఎప్పుడు వచ్చా ఏం తెచ్చా ఎప్పుడు వెళ్తాంటాం తప్ప మీరని ఒక్కసారి అనలేదండి. మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళమ్మట కారుతున్నాయి. పొట్టమ్మట పొట్టు చుక్కమ్మట చుక్క ఆనంద బాష్పాలు. ఏమండి అసలు మా ఫ్యామిలీయే కళాకారుల ఫ్యామిలీ అండి. అసలు నాది మామూలు విషయమా? పెట్టుకోవాల్సిందే. రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తెలవనోళ్ళు లేరు. కళాకారుల ఫ్యామిలీ మరి నిద్రపోదు నిండు రాత్రి. సోకులాడి సుగుణ సుందరి మా మండు పందిరి రచ్చరాజు కుండి ఊపిరి నీ యొక్క చూస్తే కుండలోన చిట్టి మగ జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి దానికేమో పచ్చరాళ్ళ జుకాలిస్తివి, నాకేమో చుక్క కళ్ళ పోకలిస్తివి. దాని చెవుల చుకాలేమో దగా మెరిసిపో, నాకిచ్చిన పోగలేమో పీరికి లైసెంటిపో. ఏమి రసిక రాజుకోమరి ఏం రసిక రాజుకోమరి నా దాసు భావరీతో ఎప్పుడింతకి. మర్యాద చేస్తారండి కళాకారుల ఫ్యామిలీ నుంచి. ఏమండి అదేమిటండి అలా పడిపోయారు? ఎప్పుడు ఎక్కడ ఉద్దేశం ఉండాలి కానీ ఎప్పుడైనా సరే లేవండి. కొద్దిగా లేకుండా అమ్మా బద్ధకంగా లేపుతున్నానే. పనివాడు ఎప్పుడు బద్ధకంగానే ఉంటాడు. మీరే లేపు పని చేయించుకోవాలి. చాలే వరకు కూర్చో. మిమ్మల్ని ఎవరో పెడతారు నేను అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేదు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషాణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట సరాగములాడుట మేని సొమ్ములేలాగనైన సానుకలంబడవేయుట దాబులోరకి వాగుట
సాగిబలి నటించుట విపావళి చేష్టలు కృత చోటులన్నీ రాగము తీయబూట సరాగములాడుట. కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు గాజురాడన్న గాడిద కూడా చెప్పండి ఎవడాడు? అవి సరిగ్గా కనిపించక నేనే కదండి అన్నాను. ఏమండి ఉంగరాలకి చాలా స్టోరీ ఉందండి. ఏమిటది? గర్భాధానం నాడు గదిలోకి పోయిన వెట్టు చేస్తే ఎవరు? నేను. ఓహో. మా మామగారు మా కన్నా ఎత్తి కారులో వచ్చాడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ రాచి 12,000. చాలండి. 6, 3, 9గా 12 ఎలాగైంది? 6, 3, 9. 6, 3, 9 అని మాకు తెలుసు. మరి ఇక్కడి నుంచి మద్రాసు ఎలాగెళ్ళాం? డ్రైవింగ్, లాడ్జింగ్, బోర్డింగ్, బోగరేజీ ఇవన్నీ ఎవరిస్తారు? చిన్నగా చూడండి ఒరిజినల్ కు. అబ్బా కోదురు, అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి. ఇది కావాలా? కావాలండి. మరి ఇంతకు ముందే చెప్తే సగం వరకు తీసేవండి. అసలే ఈ మధ్య అందరికి జలుబులు దగ్గులు అలా ఉమ్ము రాయకూడదు. ఎప్పుడో గర్భాధారణ పెట్టేప్పుడు చేస్తున్నా. ఇంట్లో వేసలైన ఉందా? అది కాదండి, మా అమ్మ దగ్గర ఏదో ఒక జిగురు ఉంది. ఆగండి ఆగండి ఆగండి. జిగురు అంటించడానికి పని, కొత్త జారటానికి పనికిరాదు. ప్రయత్నం చేస్తాను. విడుముండోడు అని ఊరు వాడగెన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. కలుపుకోండి. మాట పెడుసైన మనసులో వెళ్ళ రాయిలా ఉన్న వారిలోన దేవుడెవరికి తెలుసును మాటల్లా. సుసేకి అగిరప మదిగి సంతోడి నా సమే మెత్తాలి పతి పువ్వు మదిగి సంతోడి నా సమే. ఏమన్నా నొప్పిగా ఉందా? ముందలా నొప్పికుంటే తర్వాత సరిపోద్దండి. ఉంగరం నాదే. ఏమండి ఇదేంటండి ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదు. ఒకటి అందంగా లేదా? అవును, మరి ఒకటి అందంగా లేక నాకు ఈ బాధ. ఇది కూడా పెట్టుకో చూసి ఇచ్చేయండి. గొప్ప గొప్ప ఇలాములని ఇచ్చిడి సీలబాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగి గరీబు. పెద్ద పెద్ద పనులు ఇట్టి చక్క పెట్టి మగాడు, వాడు చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. పల్లెటకు వెళ్ళే ఎదరందరిలో ఎదిరించేది మగవాడు. నేనే తనకే ఎదరెళ్ళకుంటే పల్లెటకు వెళ్ళరు సుసేకి అగిరవ మదిగి ఉంటాడే నా సమయ. కాంతి పిలగాడుంటే పిల్లైన మహారాణి. ఉంగరాలు నాయే చూసి ఇచ్చేయండి. ఉంగరాలు నాయే చూసి ఇచ్చేయండి. ఉంగరాలు మీద అసలు మీరెవరండి? ఏమండి ఇంతకు ముందే ఇచ్చాను ఉంగరాలు. అమ్మా లోపలికి వచ్చి ఎవరో బూచోడు ఉంగరాలు అడుగుతున్నాడు చూడవే. దొంగ ఎవరు? రావే అమ్మ. దొంగ దొంగ దొంగ. ఎక్కడ ఉంది మీ అమ్మ? లేదు, సత్యనారాయణ గారు తీసుకుపోయారు 5 గంటలకు వదలడు. అప్పుడే సత్యనారాయణ గారు అక్కడే ఉన్నారు, మా అమ్మ లోపలే ఉంది. అసలు మీరెవరండి? నేను గుడివాడ సుబ్బారావునండి. గుడివాడ సుబ్బారావా? ఉంగరాలు ఇచ్చా. మీ నాన్న పేరు? గుర్తొచ్చింది, అప్పారావు.
గుర్తొచ్చిందా? ఇచ్చేయండి ఇచ్చేయండి. సుబ్బారావు గారు, అబ్బాయి సుబ్బారావు గారా? ఏమండి సుబ్బారావు గారు, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. అమ్మ మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముక లేని మనిషి, దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. ఏమండి సుబ్బారావు గారు, ఒక్కసారి నవ్వండి. నవ్వాలా? లాభాలు వచ్చిన నవ్వుతారు, నష్టాలు వచ్చిన ఎలా నవ్వుతారండి? చిరునవ్వే. ఉస్సు కాదండి, కిలకిల కిలకిల నవ్వాలి. కిలకిల కిలకిల నవ్వాలా, కింద పడి తందుకోవాలా? నాకు వద్దులేండి, ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం 7 వారాల నగలు చేయించి మా అమ్మ పోషణలో దాచింది. నాకు వద్దులేండి. తీయద్దు తీయద్దు, తీస్తా నా మీద ఒట్టే. ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఏదో ప్రాణం పైకి పోయేది. ఏమండి, దేహం మీది, ఈ ప్రాణం మీది, మీకు ఉపయోగపడిన దేహం నాకెందుకు? గుడి వాడి నుంచి మోసుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఊరుకున్నానండి, లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి. అయినా మీ ప్రాణం ఎక్కడికండి పోయేది? మీది నాది ఒకే ప్రాణం అండి, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు మీ ప్రాణం. మనదేమైనా ఈనాటి బంధమా, యుగ యుగాల సంబంధం అండి. పచ్చబొట్టేసిన పిల్లగాడాని పచ్చి కాడాని పంచుకుంటాను, తెచ్చుకుంటాను జన్మాల పోరాటమై. ఏమండి, ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసింది, తోస్తే పోదు తీస్తే రాదు. పోనీ గంధం రాసుకుంటారా? గంధం అంటే రాయండి, మందంగా పడి ఉంటది. ఏమిటండి కోరుకుంటున్నారు? ఎవడు దొరద పుడితే ఆడే కోక్కుంటాడు, గోక్కోడు ఏంటి? సరే మీరు కూర్చోండి, నేను చేస్తా. ఆనందాలన్నీ ఓ రాజా నీ రోజా ఇక నీ అందాలన్నీ ఆనందాలన్నీ ఓ రాజా నీ రోజా ఇక నీ ఆనందాలన్నీ ఓ రాజా నీ రోజా ఇక నీ వెన్నెలెందుకోయి నా కనుండగా, జాజులెందుకోయి నా మోజులుండగా, నా అబ్బా పెదవులుండగా.
సొంతమవుతాయి. అందాలన్నీ నీకు, ఆనందాలన్నీ నీకు, ఓ రాజా ఈ రోజా ఇక నీ